నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేషనల్ కూడా బంగారు పథక విజేతల్ని అభినందించిన మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్రవర్మరాజు సౌజన్యంతో గ్రామాల్లో ఉచితంగా నిర్వహించే కార్పొరేట్ వైద్య సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు షేక్ బాజీ. ఈ నెల 28న నిర్వహించనున్న వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి. బండ్లమూడి రాకేష్. హైవెన్ హై స్కూల్లో ఈ నెల 28న కిమ్స్ శిఖర గుంటూరు వైద్యశాల డాక్టర్స్ ద్వారా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని కిమ్స్ శిఖర హాస్పిటల్స్ హెడ్ బండ్లమూడి రాకేష్ బాబు తెలిపారు. కర్లపాలెం హైవెన్ హై స్కూల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ బాబు మాట్లాడారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ ప్రారంభిస్తారన్నారు. ప్రముఖ డాక్టర్లు జనరల్ మెడిసిన్, ఎముకలు, కీళ్ల సంబంధ సమస్యలు, హృద్రోగ సమస్యలు, మెదడు సంబంధిత ఊపిరితిత్తులు, నరాల వ్యాధులు, చిన్నపిల్లల ఆరోగ్య సమస్యలకు వైద్యులు రోగులను పరిశీలించి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తామన్నారు. చైర్మన్ పెద్దమల్లు ఉదయచంద్రరావు మాట్లాడారు. కిమ్స్ శిఖర హాస్పిటల్స్ వారు అందిస్తున్న ఉచిత వైద్య సేవల్ని కర్లపాలెం మండల బాపట్ల ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. హైవెన్ హై స్కూల్ ద్వారా విద్యతో పాటు మండల ప్రజల ఆరోగ్యం కొరకు ప్రతి సంవత్సరం పలు విభాగాల డాక్టర్స్ ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శిఖర హాస్పిటల్స్ టీం పి అవినాష్, కె ప్రకాష్, కొండబత్తిన అవినాష్, పిన్ని భోయిన, శ్రీమన్ నారాయణ, దివ్య, ఫరీదా, జరీనా తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి మండల కేంద్రమైన కర్లపాలెంలో ఈ హైవెన్ హై స్కూల్ని రన్ చేస్తూ ఉన్నాం. విద్యతో పాటు మండల ప్రజలకు పలు విధాలుగా పలు రకాలుగా విశేషమైన సేవల్ని మా పాఠశాల ద్వారా మండల ప్రజలకు అందిస్తూ ఉన్నాము. గతంలో ఎంతోమందికి వేలాది మంది ప్రజలకు కంటి వైద్య సేవలు, పంటి వైద్య సేవలు, జనరల్ డిపార్ట్మెంట్స్ అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య సేవల్ని అందించి ఆపరేషన్స్ కూడా చేయటం జరిగింది. ఈ క్రమంలో భాగంగానే ఈ సంవత్సరం ప్రారంభంలో స్కూల్స్ ప్రారంభం అవగానే మా పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు కానివ్వండి, మండల ప్రజలకు కానివ్వండి మంచి ఆరోగ్యమైన మెరుగైన సేవలు అందించాలనే సదుద్దేశంతో కిమ్స్ శిఖర గుంటూరు వారిని హాస్పిటల్స్ వారిని సంప్రదించడం జరిగింది. సార్, మా మండల ప్రజలకి మీరంతా కూడా మెరుగైన ఆరోగ్యాన్ని అందించడానికి మీ సహకారం మాకు చాలా అవసరం. మా ప్రజలంతా కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు, చాలా పేదవారు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ. మీరు వైద్య సేవలు అందించి వైద్య సేవలతో పాటు పలు పరీక్షలు తర్వాత వారందరికీ కూడా పరీక్షల నిర్ధారణ అనంతరం ఆ మెడిసిన్ ఉచితంగా అందించి వారికి మంచి ఆరోగ్యాన్ని అందించాలి కోరడంతో వెంటనే వారు గుంటూరు కిమ్స్ శిఖర హాస్పిటల్స్ వారు వెంటనే వారి యాజమాన్యం వారంతా కూడా స్పందించి మనకి సహకారం అందించి రేపు ఆదివారం 28వ తేదీన ఉదయం 10 గంటలకి మన హైవెన్ హై స్కూల్ ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని కర్లపాలెం మండల ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలని ముఖ్యంగా కోరుతా ఉన్నాం. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారు వారు డాక్టర్ వాసుదేవ్ వినోద్ కుమార్ గారు వారి అమూల్యమైన చేతుల మీదుగా వారు ప్రారంభిస్తారు. వారికి కూడా మా హైవెన్ హై స్కూల్ తరపు నుంచి, కిమ్స్ శిఖర గుంటూరు హాస్పిటల్స్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఈ అవకాశాన్ని నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ కూడా మా మండలమే, కర్లపాలెం మండలమే కాకుండా నియోజకవర్గ స్థాయి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా కర్లపాలెంలోని ప్రజల యొక్క జీవన శైలిని ఉద్దేశించుకొని హైవెన్ స్కూల్ యాజమాన్యం వారు కిమ్స్ శిఖర గుంటూరు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలకి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హైవెన్ స్కూల్ యాజమాన్యం ఉదయ్ గారు మమ్మల్ని వారి కోసం, అక్కడ ఉన్న ప్రజల కోసం ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించి ఇక్కడ ఉన్న ప్రజలకి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని మమ్మల్ని కోరారు. సార్ అడిగిన ఉద్దేశం చాలా ఆశాజనకంగా ఉండటం వలన కిమ్స్ శిఖర నుంచి మేము కూడా ఒప్పుకొని హైవెన్ స్కూల్ ఆధ్వర్యంలో కర్లపాలెం 28వ తారీఖు వచ్చే ఆదివారం ఇక్కడ ఉచిత
మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ మెగా ఉచిత మెడికల్ క్యాంపులో మా కిమ్స్ శిఖరా నుంచి వివిధ డిపార్ట్మెంట్ల నుంచి జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, న్యూరాలజీ రకరకాల డిపార్ట్మెంట్ డాక్టర్లు పాల్గొంటున్నారు. అవే కాకుండా ఇక్కడ వస్తున్న ఈ మెడికల్ క్యాంపులో వచ్చే ప్రజలందరికీ 4,000 రూపాయలు ఉన్న మెడికల్ టెస్టులు ఉచితంగా అందిస్తున్నాము. ఈ సద్వినియోగాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని, ముఖ్యంగా హైవెండ్ స్కూల్ యాజమాన్యం ఉదయ్ గారికి మా ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఆయన స్టార్ట్ చేసి ఇక్కడ కర్లపాలెంలో ప్రజలకి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ట్రై చేస్తున్నందుకు ఆయనకు మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. కర్లపాలెం మండలం పేరళి మల్లెలవారిపాలెం గ్రామం చెందిన మల్లెల హనుమంతరావుకు చెందిన 10 ఎకరాల గడ్డివామి అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమైంది. దీని విలువ సుమారు 1,40,000 ఉంటుందని బాధితులు హనుమంతరావు తెలిపారు. గ్రామానికి చెందిన వారు ఒకరు కక్షతో గడ్డివామును దగ్ధం చేసి ఉంటారని హనుమంతరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. శాసనసభ్యులు నరేంద్ర వర్మరాజు సౌజన్యంతో గ్రామంలో ఉచితంగా నిర్వహించే కార్పొరేట్ వైద్య సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. కర్లపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు సౌజన్యంతో గుండె వ్యాధుల నిర్ధారణ ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. విజయవాడ స్వరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గుండె వైద్య నిపుణులు అరికేరి శివరామకృష్ణ పర్యవేక్షణలో 100 మందికి బీపీ, పల్స్, హార్ట్ రేట్, షుగర్, గుండె స్కానింగ్ ఏకోలను డాక్టర్ రాజరత్నం నిర్వహించారు. సమస్యలు ఉన్నవారిని విజయవాడ తీసుకెళ్లి ఎన్టీఆర్ ట్రస్ట్ సేవల పథకంలో వైద్య చికిత్స చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షేక్ బాజీ, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, నక్కల వెంకటస్వామి, మద్దిపోయిన బుల్లయ్య, మద్దాల ముసలయ్య, మాడ శ్రీనివాసరావు, కట్టా సుజాత, పిట్టు చంద్రశేఖర్ రెడ్డి, దొప్పలపూడి రాజశేఖర్ తదితరులు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను విజయవాడ స్వరా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహజంతో ఇక్కడికి మేము టీం అంతా కలిసి వచ్చి ఈ కర్లపాలెంలో ఈ పార్టీ ఆఫీస్లో మేము చేస్తున్న పరీక్షలు ఈసీజీ, గుండె పరీక్ష, 2DA, అలాగే రక్త పరీక్షలు వస్తే బీపీ, షుగర్, ఈ పరీక్ష ద్వారా ఇక్కడున్న మన పార్టీ వారి సహాయంతో మేము టెస్ట్ చేసి వారిలో గుండెకి సంబంధించినవి ఏమైనా బాధలు ఉంటే, అలాగే ఈ క్యాంపులో మాకు ఇప్పటి వరకు ఒక 70 ఓపీ చూసాము. వీటి ద్వారా చాలామంది వృద్ధులు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిలో మేము గుండె నిర్ధారణ పరీక్షలో ఒక 50 మందిలో జనరల్గా ఒక 20 మందిని చూసాము, 50 మంది గుండె పరీక్షలు చేసాము. వారి ద్వారా ఒక 10 మందికి గుండెలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి, కరోనర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటికి గాను మేము మరలా విజయవాడ స్వరా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీ ద్వారా వారికి ఫ్రీగా రక్త పరీక్షలు అండ్ ఈసీజీ, 2DA, అలాగే యాంజియోగ్రమీ చేసి వారి ద్వారా యాంజియోగ్రమీలో ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి, వారి కరోనస్ ప్రాబ్లమ్స్ ఉంటే స్టంట్ వేయాలంటే స్టంట్లు కానివ్వండి, బైపాస్ కానివ్వండి, అలాగే డెలివరీ యాంజియో కానివ్వండి, ఇవి టెస్టులు మేము ఫ్రీగా చేస్తామని చెప్పేసి పార్టీ వారి సహకారంతో ఇక్కడ జరుగుతున్న ఈ క్యాంప్ ద్వారా మరి ఇప్పుడు 70 మందిలో మేము ఒక 10 మందిని గుర్తించడం జరిగింది. వీరిని స్వరా సూపర్ స్పెషాలిటీ విజయవాడ వారి హాస్పిటల్ తీసుకెళ్ళి వారికి గుండెకి సంబంధించిన వైద్యం అందించి వారికి ప్రాబ్లంని క్లియర్ చేసి వారికి ఆ స్టంటుల ద్వారా వచ్చిన ప్రాబ్లం బట్టి వారికి మందులు కూడా మేము సంవత్సరం పాటు ఫ్రీగా ఇవ్వడానికి సర్వీస్ చేయడానికి వచ్చాం. ఈ క్యాంపులో ఇప్పటి వరకు మేము 10 మందిని గుర్తించాం. ఈ 10 మందికి అలాగే ఇంకా వచ్చే వారికి క్యాంపులో వచ్చిన వారు కానీ రాకుండా తర్వాత మరొకసారి గుండె ప్రాబ్లం వచ్చిన వారికి కానివ్వండి మేము గుర్తించి హాస్పిటల్లో అన్ని సర్వీసులు అందిస్తామని చెప్పేసి సభాపూర్వకంగా మరి మన ప్రియతమ నాయకులు బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు గారి ఆధ్వర్యంలో మరి అలాగే విజయవాడ స్వరా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో కర్లపాలెం మండలంలోని కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో
జనం బాగుండాలి, జనం బాగుంటే మనం బాగుండాలని నినాదంతో మా ఎమ్మెల్యే గారు వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ఉచిత గుండె చికిత్సలు చేయిస్తున్నారు. దానికి డాక్టర్ గారు, ఇంటర్నేషనల్ డాక్టర్ గారు మన ఆయన ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటి వరకు 70 మందిని ఓపి చూశారు. అందులో ఒక 10 మందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాక్టర్ గారు చెబుతున్నారు. మరి వారిని కూడా విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళి వారి బాగోగులు కూడా చూసి వాళ్ళకి కావాల్సిన మందులు ఈ స్వర హాస్పిటల్ వారు ఇస్తారని అందరికీ దీని ద్వారా మనం తెలియజేయడం అవుతుంది. మరి అలాగే జనంలో సంతోషం, జనమంతా సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలనే నినాదంతో మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు సేవా కార్యక్రమం ముందుంటారు. ఫౌండేషన్ పెట్టి ముందుంటారు. అలాగే ఇలాంటి దాతల సహకారంతో చేసే క్యాంపుల్లో ముందుంటారు. అనేకమైన క్యాంపులు చేసి ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఈ క్యాంపులు పెట్టి జనాల ఆరోగ్యం బాగుండాలని ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ క్యాంపుని అందరూ ఆదరిస్తున్నారని, మరి అలాగే డాక్టర్ గారు కూడా సహకరించి ఇప్పటి వరకు చేశారు. మరి సాయంత్రం దాకా కూడా ఈ క్యాంప్ ఇలాగే నడిచింది. కావాలంటే మరలా ఇంకో రోజైనా పెడతారు. ఇది మనందరం దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ మాచర్ల మోహన్ రావు ఆయనపై దాడి చేయడం హేయమైన చర్య అని సామాజిక కార్యకర్త ఆర్కే శీలం అన్నారు. బాపట్ల జిల్లా చీరాల ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన విచారణకు డాక్టర్ మాచర్ల మోహన్ రావు ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. చీరాల నియోజకవర్గంలో అందరికీ తెలిసిన వ్యక్తి డాక్టర్ మాచర్ల మోహన్ రావు అని ఆయనపై దాడి చేయడం అందరికీ తెలిసిన విషయమన్నారు. ఈ విషయం గురించి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆయన స్పందించి ఈ నెల 25న ఆర్డీఓ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగిందన్నారు. విచారణ చేపట్టడం జరిగిందని, ఆ విచారణలో మోహన్ రావు సిదూర్ కాలనీలో జరుగుతున్న విషయాల్ని స్పష్టంగా వివరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చుండూరు వాసు, నల్లబొద్దుల మోహన్ కుమార్, ధర్మ, బత్తుల సామ్యూల్, దామెర్ల శ్రీకృష్ణ, ఓటుకూరి వెంకటేశ్వర్లు, గాది హరిహర్రావు, అచ్యుతరామారావు, తన్నీరు విజయ్, ముస్లిం లీగ్ బషీర్, శ్రావణం సామ్యూల్, దుడ్డు విజయ్, సుందర్, భీరక సురేంద్ర, అవ్వారు ముసలయ్య, పలువురు చేనేత నాయకులు తదితరులు పాల్గొన్నారు. మే నెల 6వ తారీఖున జరిగిన సంఘటన చీరాల ప్రజలు ఇంతవరకు మర్చిపోలేరని నేను అనుకుంటున్నాను. కారణం, ఈ చీరాల యావత్ సమాజం మొత్తం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా అభిమానించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారు డాక్టర్ మాచర్ల మోహన్ రావు గారు. అంతటి పెద్ద మనిషి మీదే ఒక అఘాయిత్యం జరిగినా ఇప్పటికి కాలయాపన జరుగుతుందనేటువంటి బాధ చీరాల్లో దాదాపు 1000 మంది ప్రజల్లో మనసును మెలిపెడుతుంది. సామాజిక బాధ్యతగా మేము బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని కలవటం, వారు విచారణకి ఆర్డీఓ గారికి ఆర్డర్ వేయటం, నిన్న 25/6/2026 విచారణ ఉండగా మరి ఆర్డీఓ గారు ఎందుకు వాయిదా వేశారో తెలీదు. తిరిగి 27/6/2026 ఈ రోజున విచారణకు పిలిచారు. విచారణలో సమైక్య అధ్యక్షులైనటువంటి దామర్ల కృష్ణ గారు అన్ని సవివరంగా చెప్పారు. ఆ తర్వాత మోహన్ రావు గారు జరిగిన సంఘటన పూర్వపరాలు, 35 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు, కోర్టు విషయాలు ప్రతి ఒక్కటి కూలంకుషంగా వారికి వివరించడం జరిగింది. అప్పుడు ఆర్డీఓ గారు ఓకే, ఇప్పుడు మా ముందు మీరు పెడుతున్న ప్రధాన డిమాండ్లు ఏంటని అడిగారు. మేము చెప్పిన డిమాండు, మీరు తక్షణమే ఇప్పటికే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ సందర్శించాలి సుధీర్ కాలనీ. కారణం, ఇప్పటికి వాళ్ళు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా సరే మీరు సుధీర్ కాలనీ సందర్శించి ప్రతి ఒక్క కుటుంబం యొక్క స్టేట్మెంట్ని రికార్డు చేయండి అని చెప్పని ఇదే మా డిమాండ్ అని అనగానే వారు తక్షణం అంగీకరించారు. సాధ్యమైన త్వరకి 1-2-3 రోజుల్లో సుధీర్ కాలనీ సందర్శిస్తామని చెప్తున్నారు. ఈ వీడియో సాక్షిగానే సుధీర్ కాలనీలో నివసిస్తున్నటువంటి చేనేతలు మీన్స్ అక్కడ ఒక కులం లేదు, అన్ని రకాల కులాలు వాళ్ళు కలిసి అక్కడ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రభుత్వ అధికారులు మీ దగ్గరికి రాబోతున్నారు. ఆర్డీఓ గారు, చీరాల ఆర్డీఓ గారు రాబోతున్నారు, చీరాల డిఎస్పీ గారు వస్తారు. భవిష్యత్తులో చీరాల ఎమ్మెల్యే గారు వారు కూడా సుధీర్ కాలనీ సందర్శిస్తారు. మీరు ఏ మాత్రం భయపడకుండా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఏమి జరిగిందో సవివరంగా చెప్పండి, అవి కోర్టుకి వెళ్తాయి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ జరిగిన విషయాల మొత్తం మీద ఆర్డీఓ గారికి సబ్మిట్ చేసినటువంటి అర్జీని మేము రిటర్న్ పిటిషన్గా అడిగాము. వారు ఇన్షియల్ వేశారు, రిటర్న్ స్టాంప్ వేసి
మాకు అందించారని చెప్పి నేషనల్ కూడో బంగారు పతక విజేత ఆడే కిరణ్ కిషోర్ మాజీ సైనికుని కుమారుడు కావటం గర్వకారణమని రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. పూణేలో జరిగిన 4వ నేషనల్ కూడో ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ విన్నర్ ఆడే కిషోర్ని మాజీ సైనికులు అభినందించారు. బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన బంగారు పతక విజేత ఆడే కిషోర్, సిల్వర్ మెడల్ విజేత దివ్య తేజ్లను సన్మానించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తే మరింత అభివృద్ధి చెందుతూ దేశ కీర్తిని పెంపొందిస్తారని సాంబశివరావు అన్నారు. యావత్ మాజీ సైనికుల కుటుంబ సభ్యుల తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు శేషారెడ్డి, ఉపాధ్యక్షులు చలికొండ వెంకటకృష్ణారావు, బాపట్ల జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు బాలశివారెడ్డి, సీనియర్ మాజీ సైనికులు కె ఆంజనేయులు, రాయపూడి శ్రీనివాసరావు, పూడ నాగరాజు, బాల వెంకటకృష్ణారెడ్డి మరియు ఆడి రాఘవదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాపట్ల అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పుట్ట ఆదిశేషారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి బాపట్ల అసోసియేషన్లో సీనియర్ సభ్యురాలైనటువంటి శ్రీమతి అడే రాఘవదేవి గారి కుమారుడు అడే కిషోర్ బాబు, అదేవిధంగా వారి మనవడు దివ్యతేజ నేషనల్ కూడో ఛాంపియన్షిప్లో పూనాలో జరిగినటువంటి 4వ నేషనల్ కూడో ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ మరి కిషోర్ పొందటం, అదేవిధంగా సిల్వర్ మెడల్ని దివ్యతేజ పొందటం చాలా సంతోషించదగిన విషయం. మరి ఒక మాజీ సైనికుల కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయిలో నేషనల్ స్థాయిలో గోల్డ్ మెడల్ పొందటం అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాజీ సైనికులందరికీ కూడా చాలా గర్వకారణం. ఒక మాజీ సైనికుడు కుమారుడు నేషనల్ స్థాయిలో పూనాలో జరిగినటువంటి కూడో ఛాంపియన్షిప్లో ఒక గేమ్కు సంబంధించిన ఒక విభాగంలో కూడో విభాగంలో గోల్డ్ మెడల్ సంపాదించడం మరి వారి యొక్క మరి శక్తి సామర్థ్యాలకి మరి నిదర్శనంగా భావిస్తూ ఈరోజు మన బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం సీనియర్ సభ్యురాలైనటువంటి శ్రీ అడ్డే రాఘవదేవ్ గారి కుమారుడు అడ్డే కిషోర్ బాబు, అదేవిధంగా కిరణ్, దివ్యతేజ ఎంతో ఉన్నత స్థాయిలో అంటే గతంలో కూడా స్టేట్ లెవెల్లో జరిగిన విషయం మనందరూ తెలిసిందే. స్టేట్ లెవెల్ కూడా కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో పూనాలో జరిగినటువంటి కూడా కరాటే ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించాడు అడ్డే కిషోర్ బాబు. ఇది ఎంతో మా యొక్క అసోసియేషన్ కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో వచ్చి ప్రతి విషయాల్లోనూ ఎన్నో విధాలుగా పాల్పంచుకుంటూ ప్రతి కార్యక్రమంలో జరిగే ప్రతి ఈవెంట్ కానీ ఏ విషయానికైనా ముందుండి మాకు సహాయ సహకారం అందిస్తున్న వాళ్ళ అమ్మగారు రాఘవదేవి కానీ కిషోర్ కానీ ఈరోజు మా అసోసియేషన్ తరఫున వెళ్ళి పూనాలో జరిగినటువంటి ఈ 4th నేషనల్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు మా బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మాకెంతో సంతోషంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేషనల్ కూడో బంగారు పతక విజేతల్ని అభినందించిన మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు. శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్రవర్మరాజు సౌజన్యంతో గ్రామాల్లో ఉచితంగా నిర్వహించే కార్పొరేట్ వైద్య సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు షేక్ బాజీ. ఈ నెల 28న నిర్వహించనున్న వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలి. బండ్లమూడి రాకేష్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.